మీ పేరు బాబాయ్? బుజ్జి. ఏ నియోజకవర్గం? చిలకలూరుపేట. చిలకలూరుపేటలో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ ఎన్నికల్లో ఎవరు గెలవబోతున్నారు? మనోహర్ నాయుడు గారా లేదంటే పత్తిపాటి పుల్లారావు గారా? మేమైతే మనోహర్ నాయుడు గారు గెలుస్తారని మేము చాలా ఆశతో ఉన్నాము. గెలుస్తాడు. అంటే పత్తిపాటి పుల్లారావు కూడా గతంలో ఇక్కడ 15 ఏళ్ళుగా ఇక్కడ రాజకీయాల్లో ఉన్నారు. 2 సార్లు మంత్రిగా, 3 సార్లు ఎమ్మెల్యేకి కూడా పనిచేశారు. సో ఆయన గెలవకపోవడానికి కారణాలు ఏమంటే ఆయన హయాంలో అభివృద్ధి ఇక్కడ ఏం జరగలేదా? ఆయన హయాంలో ఏంటంటే వాళ్ళ సామాజిక వర్గానికి మాత్రమే పనులు జరిగింది. ప్రతి పేదవాడికి మేలు జరగల. జగన్మోహన్ రెడ్డి వచ్చినాకనే అందరికీ జరిగింది. విధంగా నియోజకవర్గంలో వినిపిస్తున్న ఇంకో మాట ఏంటంటే మనోహర్ నాయుడు గారు కొత్తగా ఇటువైపు ఎమ్మెల్యే అభ్యర్థిగా వచ్చినప్పటికి కూడా తొందరగా ప్రజలతో మమేకం అవుతున్నారు, కలిసిపోతున్నారని చాలామంది చెప్తున్నారు. ఇది ఎంతవరకు నిజం? కలిసిపోతున్నారంటే మరి ఆయన పార్టీ జగన్మోహన్ నిలబెట్టాడు కాబట్టి మరి కలిసిపోవాలి, అందరం కలుపుకొని పోవాలి కదా. కలుపుకొని పోతే రేపు విజయానికి ఇది ఉంటుంది అనమాట. ఏమనిపించింది ఆయన మనస్తత్వం ఎలాంటిది? ఏమనిపించింది మనస్తత్వం చూడంగానే మాటల్లోనే మాకు మంచి చేస్తాడు అన్నట్టు మాకు అర్థమైంది. మరి ఎన్నికల్లో ఆయన్ని భారీ మెజార్టీతో గెలిపించడానికి చిలకలూరుపేట ప్రజలు సిద్ధంగా ఉన్నారంటారా? సిద్ధంగా ఉన్నారు. అన్ని వర్గాలు సిద్ధంగా ఉన్నారు. సైలెంట్ ఓట్లు పడిపోతాయి.